హాయ్ హలో అందరికీ నేను మీకు పొనుగుంటాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఫ్రైని వద్దనకుండా తినేస్తారు. అంత బాగుంటుంది. ఈ ఫ్రైని మనం సైడ్ డిష్గా పప్పు లేదా సాంబార్ ఇంకా పెరుగు అన్నంలోకి లేదా చపాతీల్లోకి తీసుకున్నా చాలా బాగుంటుంది. మరి ఈ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఈ ఫ్రై కోసం నేను ఒక 2 పెద్ద సైజుల పొనుగుంటాకు కట్టల్ని తీసుకొని నీట్గా వలుచుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఆకును శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులోకి ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఆకుని స్టవ్ మీద పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఈ పొనుగుంటాకుని కందిపప్పు వేసి చేస్తున్నాను. ముందుగా 4 స్పూన్ల కందిపప్పును తీసుకొని నీళ్లు పోసుకొని బాగా శుభ్రంగా కడిగి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. కందిపప్పు బాగా నానిన తర్వాత స్టవ్ వెలిగించుకొని కందిపప్పుని ఉడికించాలి. కందిపప్పును ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి. 80% ఉడికితే సరిపోతుంది. ముందుగా తాలింపు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు వేసి 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని 2-3 వెల్లుల్లి వేసుకొని ఎండుమిర్చి తుంచుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న కందిపప్పును తీసుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేయాలి. కందిపప్పుని ఆయిల్లో ఫ్రై చేయడం వలన చాలా టేస్ట్ అనేది వస్తుంది. కందిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత పొనుగుంటాకుని తీసుకొని బాగా కలుపుతూ అడుగు అంటకుండా ఉడికించాలి. బాగా వేగిపోయిన తరువాత ఇందులోకి మనం కూరల్లో వేసుకునే కారమైనా వేసుకోవచ్చు లేదా శనగల పొడి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ శనగల పొడి వేస్తున్నాను. శనగల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం టేస్ట్ చేసి ఉప్పు కానీ సరిపోకపోయినట్లయితే ఈ స్టేజీలో అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ పొనుగుంటాకు తాలింపు రెడీ అయిపోయింది.